అయితే ఈ జనసేన పార్టీ కండువా మనకు వేయాలి అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా వేస్తేనే నాకు హ్యాపీ. సో అది జరగాలంటే మాత్రం చాలా అదృష్టం ఉండాలి. అది జరుగుద్దో లేదో ఇంకా అదంతా భగవంతుడి దయ. కానీ జరిగితే మాత్రం ఇంకా దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. సో జరగాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ అన్నగారు ప్లీజ్ మీరే నాకు పార్టీ కండువా వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి కాల్ వచ్చింది జనసేన ఆఫీస్ నుంచి. మనది నిర్మల్ జిల్లా కదా, సో నిర్మల్ జిల్లా ఆఫీస్ నుంచి మనకు ఫోన్ వచ్చింది. ఏమని అని అంటే ఇట్లా బ్రదర్ మీకు సభ్యత్వము వచ్చింది, ఐడి కార్డు తీసుకోవాలా మీరు రండి అని చెప్పేసి ఫోన్ చేసిండ్రు. సో ఇప్పుడు వెళ్ళి మనము జనసేన ఐడి కార్డు ఇంకేమన్నా కిట్ కూడా వేరే వీడియోలో అయితే చూసినా, మరి కిట్ ఏమన్నా ఇస్తారా లేదు అంటే జస్ట్ ఐడి కార్డా అనేది నాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన జనసేన ఐడి కార్డ్ని రిసీవ్ చేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజు ఇవ్వాలనే, సో జనవరి 1 చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే సరే నాకు మాటల్లో చెప్పొస్తలేదు, ముందు ముందు మనం మాట్లాడుకుందాం. జనసేన 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 చలో చలో చలో. సో అన్న చెప్పిన లొకేషన్కి అయితే మనం వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ కూడా హనుమాన్ టెంపులే ఉంది మనకు దగ్గరలో. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే మన జనసేనకు తిరిగి ఉండదు. వచ్చేసినాం. కొద్దిసేపట్లో మనం జనసేన ఐడి కార్డ్ అయితే తీసుకోబోతున్నాం. ఇదేనా ఆఫీస్? రైట్. నమస్తే అన్న. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ శమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా హవిషేవం పునర్దుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో వరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం స్వస్తిర్భవతు శాంతిర్భవతు మంగళం భవతు జయం ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ పంతులు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. అదే పంతులు గారితో ఆశీర్వాదాలు ఇవ్వడం చాలా హ్యాపీ. ఫాలో కూడా తెచ్చిన అన్న ఫాలో. సో రియల్లీ జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, అడిచర్ల రాజు. సో ఐడి కార్డ్ వచ్చి T00900153 నిర్మల్ లక్ష్మీచంద్ర తెలంగాణ. సో అది ఫైనల్లీ మనం జనసేన ఐడి కార్డ్ అయితే మన చేతిలో ఉంది. సో ఈ పార్టీతో ఇక మన ప్రయాణం మొదలైంది. అఫ్కోర్స్ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి మనం సభ్యులమే. కాకపోతే ఇప్పుడు అఫీషియల్లీ ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీని గురించి మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఐడి కార్డ్ అయితే తీసుకున్నా. తర్వాత ఆ అన్న అన్నాడు చాయ్ తాగుదాం అని చెప్పేసి, చాయ్ తాగడానికి అని చెప్పి ఇటు వచ్చి జనసేన ఐడి కార్డు ప్లస్ మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. జనసేన ఇప్పుడే మనం జనసేన ఐడి కార్డు తీసుకోవడం, తర్వాత ఇప్పుడే గాజు గ్లాస్ కూడా మన చేతికి వచ్చింది. వాటే కోయిన్సిడెన్స్ అనుకోకుండా. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. ఇక మన భవిష్యత్తు ఈ గాజు గ్లాసే. అఫీషియల్గా మనం కూడా ఇప్పుడు జనసేన పార్టీ సభ్యులం అయిపోయినాం. ఇంటికి వచ్చేసిన, ఐడి కార్డ్ వేసుకొని వచ్చిన ఇంటికి కూడా. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు జనసేన పార్టీ గురించి. నేను ఎందుకు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి ఇంత వీరాభిమానం ఎందుకు అయ్యానో చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడాలి అని అంటే ఒక్క వీడియో కాదు, ముందు ముందు చెప్పుకుంటూ పోదాం. సో ముందైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం కాబట్టి జై జనసేన. అదే వెరీ గుడ్. జనసేన వెరీ గుడ్ నాన్న, సూపర్ రా, బంగారు. జనసేన ఈ పార్టీ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈ ఐడి కార్డు వెనకాల జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు అని ఉంది.
ఈ 7 సిద్ధాంతాలు నాకు ఇష్టం. ఒకటి, కులాలను కలిపే ఆలోచన విధానం. రెండోది, మతాల ప్రస్తావన లేని రాజకీయం. మూడోది, భాషలను గౌరవించే సాంప్రదాయం. 4, సంస్కృతులను కాపాడే సమాజం. 5, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. 5, అవినీతిపై రాజీలేని పోరాటం. ఇది చాలా ఇంపార్టెంట్. 7, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. నిజంగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనే ఆలోచన నిజంగా గ్రేట్. సో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా ఇష్టం. అందుకు ఈ పార్టీ సరైన పార్టీ అని నాకు అనిపించింది. చూస్తున్నాం కదా ఆయన పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉండి కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే ఆ పిల్లలకి, ఆ పేదలకి, ఆ మధ్యతరగతి వాళ్ళకి, ఆ ప్రాంతాల వారికి, ఆ కష్టాలు పడుతున్న వారికి, మహిళలకేంది, వృద్ధులకేంది, తనకు ఎవరు నాకు ఇది కావాలి, నేను ఇలా కష్టాల్లో ఉన్నాను అని చెప్తే చాలు ఆయన అయితే ప్రభుత్వంతో చేస్తాడు. అలా కాదు అంటే తన డబ్బులన్నా ఇస్తాడు, వాళ్ళని ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు. దాని తర్వాత ఇది దేశాన్ని కాపాడే ఆలోచన. ఈ 7 సిద్ధాంతాలు అనేవి దేశాన్ని కాపాడే ఆలోచనలు. ఇవి అమలు అవ్వాలి అని అంటే ఫస్ట్ అవి గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలి. అందుకే నేను అనుకుంటున్నా, ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉన్నట్టు ప్రతి ఊర్లో జనసేన జెండా ఉండాలి ఇక నుంచి. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా. సో ముందు మన తెలుగు రాష్ట్రం, మన తెలంగాణ, నా మండల్ లక్ష్మణ్ చందా నుంచి నేను ఈ 7 సిద్ధాంతాలను, ఈ జనసేన జెండాని ప్రతి ఊర్లో పెట్టే ఆలోచన నేను చేస్తున్నా. సో నేను ఊరికే దిగలేదు ఈ పార్టీలోకి. చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. నా బాధ్యతలు నేను ఏదో ఒక జనసేన పార్టీకి ఒక వర్కర్ లాగా పనిచేద్దాం అనుకుంటున్నాను. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఈ 7 సిద్ధాంతాలు ప్రతి గ్రామంలో అమలైతే, ప్రతి మండలంలో అమలైతే, ప్రతి జిల్లాలో అమలైతే, ప్రతి రాష్ట్రంలో అమలైతే అప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది. కుల, మతాలు, పర్యావరణం, ప్రతిదీ మన సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ ప్రజలు గౌరవించేలాగా, అందరి మధ్య సఖ్యత ఉండేలాగా డెవలప్ అవుతారు. సో ఇది నేను నా మండలం లక్ష్మణ చంద మండలం నుంచి నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. అందుకు నేను ఈ జనసేన పార్టీకి ఒక వర్కర్ లాగా, ఒక శ్రామికుడిలాగా మారదామని చెప్పేసి ఆలోచనతోటి నేను ఇప్పుడు జనసేన జెండా పట్టుకున్నా. ఇక మొదలెడదాం పవన్ కళ్యాణ్ అన్నగారి మార్గదర్శకంలో. ఎందుకంటే ఆయనకు మించిన సరైన రాజకీయ నాయకుడు ఇంకెవరున్నారు? ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. ఆ ప్రాంతం నాది కాదులే, నా ప్రాంతం ఇదే, వీళ్ళతోటి మంచిగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకోడు ఆయన. ఆ ప్రాంతము నాదే, ఈ ప్రాంతము నాదే. సో ఆయనను మనము 4 మాటల్లో చెప్తే సరిపోదు. ఆయన గురించి చెప్పాలి అని అంటే ఇట్లాంటి వీడియోలు వందల కొద్ది, వేల కొద్ది, లక్షల కొద్ది వీడియోలు చేస్తేనే ఆయన గురించి ప్రతి వీడియోలో ఒక్కొక్క మాట సరైనది వస్తుంది. సో ప్లాన్ చేసుకొని చెప్పడం అంటే అది కష్టం. ఎందుకంటే ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర మంచి లక్షణాలు, ఆయనకు సంబంధించిన మాటలు మాట్లాడాలి అని అంటే అది మన తరం కాదు. సో అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సో అన్న, మీరు జనసేన పార్టీ పెట్టినందుకు, అందులో నాకు కూడా ఒక సభ్యత్వాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అన్న. పవన్ కళ్యాణ్ అన్నగారు, మీ అడుగుజాడలను నడుస్తాను, మీ మాటలను శిరస వహిస్తా. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ. అయితే ఈ జనసేన పార్టీ కండువా మనకు వేయాలి అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా వేస్తేనే నాకు హ్యాపీ. సో అది జరగాలంటే మాత్రం చాలా అదృష్టం ఉండాలి. అది జరుగుద్దో లేదో ఇంకా అదంతా భగవంతుడి దయ. కానీ జరిగితే మాత్రం ఇంకా దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. సో జరగాలని కోరుకుందాం. పవన్ కళ్యాణ్ అన్నగారు, ప్లీజ్ మీరే నాకు పార్టీ కండువా వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.